నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఎన్ని దాడులు చేయాలో అన్ని దాడులు చేసేసింది వైకాపా ప్రభుత్వం. లాస్ట్ 5 ఏళ్లలో మనం అబ్జర్వ్ చేస్తే కల్తీ లడ్డు అక్కడితో మొదలు పెడితే పరకామణి చోరీ, చిన్న చోరీ, అది కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పేశాడు. చిన్న చోరీ అసలు పరకామణి చోరీ గురించి మాట్లాడడానికి ఎన్ని ఆర్టికల్స్ రాసినా పాపం లేదు. అలాంటి చోరీ చిన్న చోరీ, ఎన్ని శిక్షలు విధించినా సరిపోదు. లడ్డు, నెయ్యి, పాలు అన్న ప్రోడక్ట్ లేకుండా లడ్డూని తయారు చేసిన గొప్ప మనుషులు. తిరుమల తిరుపతి దేవస్థానం ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థకి ఒక నాణ్యమైన ప్రసాదం ఇవ్వాలి. ఎందుకంటే స్వామివారిని ఆరాధించే వాళ్ళు ప్రపంచం మొత్తం ఉంటారని చెప్పి అందరికీ తెలిసిన నిర్లక్ష్య ధోరణి కావాల్సిగా చేశారు. ఇది కుట్రపూరితంగా జరిగింది. ఎవ్వరికీ తెలియకుండా జరగటం కాదు. జేబులు తడిపితే చాలు, దేవుడైనా ఎవరైనా పర్లేదు అన్న ఒక ధోరణి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. ఆల్రెడీ మనకు కనిపిస్తుంటే మనం ఇంకా చూసుకుంటే ఆఖరికి ఆశీర్వచనాల్లో కప్పే షాల్లో కూడా కల్తీ. డబ్బులు ఇచ్చి ఆశీర్వచనం తీసుకుంటారు కొంతమంది విఐపీస్, ఆటిల్లో కూడా కల్తీ. షాల్ నాణ్యతలు. తిరుమల తిరుపతిలో అయితే మనం చూసుకుంటే తిరుమలలో ఖాళీ సీసాలు దొరికాయి. పైన పట్టించుకునే నాదురే ఉండేవాళ్ళు కాదు. ఇంకా టికెట్ల కోసం అయితే దండయాత్ర. ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళని తీసుకెళ్ళిపోవటం ఎక్కడ అడ్డుకట్టేయలేరు. ఈరోజు లేటెస్ట్గా మనం చూసుకుంటే కనుక కౌస్తుభం గెస్ట్ హౌస్ దగ్గర ఎంటీ లిక్కర్ బాటిల్స్ తిరుమలలో దొరికాయి. విపరీతంగా స్ప్రెడ్ అయిపోయింది ఈ న్యూస్. సోషల్ మీడియా మొత్తం ఇదే. తిరుమలలో ఎంటీ బాటిల్స్ దొరుకుతున్నాయి. ఎవరు వెళ్తారండి తిరుమలకి? ఒక మాట చెప్పండి నాకు. వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించేవాళ్ళు పసిబిడ్డల దగ్గర నుంచి తీసుకెళ్తారు. తలనీలాలు సమర్పించాలనుకుంటారు. చదువుకునే వాళ్ళు వెళ్తారు, విద్యార్థులు వెళ్తారు, ఒక స్థాయికి వచ్చిన వాళ్ళు వెళ్తారు, ముసలి వాళ్ళు వెళ్తారు. ప్రతి ఒక్కళ్ళకి ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవ్వాలి కదా తిరుమల పైన. శాంక్టిటీ ఆఫ్ ద ప్లేస్ ఇంటాక్ట్ ఉందని ఫీల్ రావాలి కదా. దానికోసం కూటమి ప్రభుత్వం ట్రై చేస్తుంటే వైకాపా ప్రభుత్వం వాళ్ళు కూర్చుని ఆ పర్టిక్యులర్ శాంక్టిటీని చెడగొట్టడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో ఈరోజు బయటపడిన నిజం ఈ కార్ నెంబర్ AP 39CD7596. ఇది తిరుపతి శాంక్టిటీని భ్రష్టు పట్టించడానికి వాడిన కార్ నెంబర్. ఏంటి కథ? సింపుల్గా చెప్పానంటారా? సింపుల్గా చెప్తే సరిపోదండి. ఇది ఒక చిన్న స్టోరీ. ఇప్పుడు మనందరం వినాలి. ఏంటబ్బా తిరుమలలో ఎక్కడ చూసినా ఎంటీ లిక్కర్ బాటిల్స్ దొరుకుతున్నాయి. టీటీడీ వైఫల్యం ఇంత ఘోరంగా ఉందా? ఎవరు పట్టించుకోరా? పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? టీడీపీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? అన్ని శాఖలకి రుద్దేశారు ఈ పేరు. టీటీడీ పోలీస్ వ్యవస్థ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని వాళ్ళపైన ఈ మచ్చ అంటిస్తున్న వెధవలు ఎవరని చెప్పి కనుక్కుందాం అని ఖచ్చితంగా ట్రై చేశారు. ట్రై చేసినప్పుడు 2 పేర్లు బయటకు వచ్చినాయి. జగన్ మీడియా సంస్థలో పనిచేసే ఒక వ్యక్తి, అలాగే తిరుపతి వైసీపీ కార్యకర్త ఖాళీ సీసాలను తీసుకెళ్లి తిరుమలలో పడేశారు. కౌస్తుభం గెస్ట్ హౌస్ సమీపంలో అక్కడున్న పొదల్లో ఖాళీ సీసాలను పడేసి వాటి ఫోటోలు తీసేసి విచ్చలవిడిగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారు. అమ్మో ఇంకేంటి, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ఠ ఏమైంది? టు డీవియేట్ ద టాపిక్, ఈరోజు పరకామణి కేసులో పోలీసులు వెళ్తారు. ఆ పరకామణి కేసు సాల్వ్ చేయడానికి వెళ్ళాలన్న అధికారులు వెళ్తారు. అసలు కుటుంబాలు కదులుతున్నాయి. కల్తీ నెయ్యి విషయంలో అయితే పెద్ద స్కామ్ జరిగింది. ఇంత దరిద్రంగా ఉన్న టైంలో వైకాపా ప్రభుత్వం వాళ్ళు డీవియేట్ చేయాలన్న ఒక చిన్న టాక్టిక్తో వాళ్ళకి ఎమోషన్స్తో పని ఉండదండి. జస్ట్ డీవియేషన్ టాక్టిక్. ఇఫ్ ఇట్ వర్క్స్ ఇట్ వర్క్స్, ఇఫ్ ఇట్ డజంట్ వర్క్ లెట్ ఇట్ గో. ఇది ఒక మైండ్ సెట్. తీసుకెళ్ళిపోయి తిరుమలలో అంటే మనకి ఒక ప్లేస్ మీద ఒక నమ్మకం ఉంటుంది, దేవుడి పైన గౌరవం ఉంటుంది. ఆ గౌరవాన్ని ఎక్కడైనా చాటుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయరు ఎవరు. మనం చూసుకుంటే వైకాపా కార్యకర్త ఆలపాటి కోటి, అలాగే జగన్ మీడియా సంస్థ ఫోటోగ్రాఫర్ మోహన్ కృష్ణని బుధవారం రోజు 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకండి వీళ్ళని అరెస్ట్ చేశారు? అసలు ఏంటి సంగతి అని చెప్పి అనుకున్నారా? చాలా సింపుల్గా ఒక చిన్న తీగ లాగితే డొంకంతా కదిలిపోయింది. మొత్తం స్టోరీ బయటకు వచ్చింది. కౌస్తుభం గెస్ట్ హౌస్ దగ్గర ఖాళీ సీసాలు పడేశారు. పోలీస్ గెస్ట్ హౌస్ దగ్గరే ఖాళీ సీసాలు పడేశారంటే చూసే భక్తులు ఏమనుకుంటారు? ఇంత చేత కాకుండా ఉందా పోలీస్? ఇంత చేత కాకుండా ఉందా ఈరోజు టీటీడీ మేనేజ్మెంట్ అని చెప్పి ఖచ్చితంగా బ్యాడ్ ఫేస్ దిల్ ఫేస్. సో అదే టార్గెట్తో కౌస్తుభం గెస్ట్ హౌస్ దగ్గర ఖాళీ సీసాలు పడేసి వెనక్కి వెళ్ళిపోయి 2వ తారీఖు నుంచి ప్రచారం మొదలుపెట్టారు. తిరుపతికి చెందిన వైసీపీ
కార్యకర్త ఎవడైతే ఉన్నాడో ఈ ఆలపాటి కోటి ఇంకా కొంతమందితో కలిసి గెస్ట్ హౌస్ పరారులో అంటే కొంచెం సమీపంలో ఈ ఖాళీ సీసాలు పడేసి తన చేతులు దులుపుకుని కిందకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని తిరుమలలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త నవీన్కి అప్పచెప్పాడు. ఆ నవీన్ ఏం చేశాడు? ఆ నవీన్ అర్జెంటుగా ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళిపోయి సాక్షి ఫోటోగ్రాఫర్ మోహన్ కృష్ణకి అందజేశాడు. మోహన్ కృష్ణ ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ మనకు ఒక లెవెల్లో వచ్చారు వీళ్ళు. ఫస్ట్ ఆలపాక కోటి, అతను కొంతమంది ఫ్రెండ్స్ వెళ్ళిపోయి అక్కడ బాటిల్స్ పడేశారు. అతను మేము పడేసాం బ్రో అని చెప్పి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళిపోయి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త నవీన్కి ఇచ్చారు. నవీన్ తీసుకెళ్ళిపోయి సాక్షి ఫోటోగ్రాఫర్ మోహన్ కృష్ణకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మోహన్ కృష్ణ ఈ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళిపోయి రిపోర్ట్ ప్రసాద్కి ఇచ్చాడు. ప్రసాద్ ఏం చేశాడు? వీడియో జర్నలిస్ట్ ముఖేష్ చెప్పాడు. వీళ్ళందరూ సాక్షి స్టాఫ్. ఇప్పుడు ఇంకా మొదలైంది. వీళ్ళందరూ ఏం చేశారు? సాక్షి ఫోటోగ్రాఫర్ గిరిని పంపించి ఫోటోలు వీడియోలు తీనన్న ఇవన్నీ అర్జెంటుగా మనం వైరల్ చేయాలి కదా అని పంపించారు. దాంతో సోషల్ మీడియాలో విచ్చలవిడిగా కౌస్తుభం గెస్ట్ హౌస్ దగ్గర ఖాళీ బాటిల్స్ దొరుకుతున్నాయి, ఇది పోలీస్ వైఫల్యం, టీటీడీ వైఫల్యం, భ్రష్టు పట్టిస్తున్నారు తిరుమల ప్రతిష్టని చాటింపు వేశారు. దీంట్లో ఆల్రెడీ మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఆలపాక కోటి ఎవరైతే వైసీపీ తిరుపతి కార్యకర్తో అతను, మళ్ళీ మనం చూసుకుంటే వైసీపీ సోషల్ మీడియా జగన్ మీడియా అన్నారండి, జగన్ మీడియా ఫోటోగ్రాఫర్ మనం చూసుకుంటే మోహన్ కృష్ణ, ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ నవీన్ ఉన్నాడు చూడండి, నవీన్ పారిపోయాడు. నవీన్ శుభ్రంగా పారిపోయాడు, ఎబ్స్కాండింగ్లో ఉన్నాడు, ఇంకా దొరకలేదు పోలీసులకి. ఇప్పుడు పోలీసులు ఎలా రూట్అవుట్ చేశారు? ఇది వైసీపీ కార్యకర్త, దాని తర్వాత జగన్ మీడియా సంస్థకు చెందిన వాళ్ళు, సాక్షి మీడియా సంస్థకు చెందిన వాళ్ళని. దీనికి పోలీసులు ఒక పక్క ప్రణాళిక వేసుకున్నారు. ఇక్కడ ఏం చేశారంటే జిల్లా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం వాడి క్రిస్టల్ క్లియర్గా దొరికిన బాటిల్స్ని ఎక్సైజ్ ఆఫీసర్స్ని కాంటాక్ట్ చేసి ఈ బాటిల్స్ ఏ బ్యాచ్ నెంబర్వి, ఎక్కడ అమ్మారు, ఎవరికి అమ్మారు, ఎప్పుడు అమ్మారు అనే ఇన్ఫర్మేషన్ ముందు బయటకు తీశారు. దాని తర్వాత అలిపిరి దగ్గర ఫాస్ట్ ట్యాగ్లో ఏ వెహికల్స్ వెళ్ళి అని చెప్పి వెరిఫై చేశారు. ఎవరికి అమ్మారో ఒక విషయం వెరిఫై చేశారు. ఎట్ ద సేమ్ టైం సీసీటీవీ ఫుటేజ్ హెల్ప్తోనూ ఫాస్ట్ ట్యాగ్ హెల్ప్తోనూ ఏ వెహికల్ వెళ్తుంది అలిపిరికి అని చెప్పి కూడా నారో డౌన్ చేసుకున్నారు. ఈ ప్రాసెస్లో పోలీసులు తెలుసుకుంది ఏంటంటే జనవరి 2వ తారీఖున ఆలపాక కోటి కొంతమందితో కలిసి పైకెళ్ళి సీసాలు పడేశాడని పోలీసులు నిర్ధారణకు వచ్చేసారు. వచ్చిన తర్వాత అలిపురి టోల్ గేట్ దగ్గర ఎవరైతే నిందితులు వాళ్ళు టోల్ గేట్స్ పాస్ అవ్వాలి కదండి, ఫాస్ట్ ట్యాగ్, దాని తర్వాత తిరుమల సీసీటీవీ ఫుటేజ్ ఇవన్నీ బేస్ చేసుకుని వాళ్ళు వెరిఫై చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఫొటోస్ అండ్ వీడియోస్ తీసినట్టుని ల్యాప్టాప్ అవనండి, మొబైల్ ఫోన్స్ అవనండి సీజ్ చేశారు. కానీ మోహన్ కృష్ణ మొబైల్ మాత్రం ఎక్కడో పారిపోయిందని, ఎక్కడో మిస్ప్లేస్ అయిందన్నాడు. దాన్ని కూడా వెతకడానికి పోలీసులు ట్రై చేస్తున్నారు. ఎందుకంటే దాంట్లో కీలకమైన ఆధారాలు దొరకచ్చని పోలీసులు నమ్ముతున్నారు. మొత్తం సినాప్సిస్ చూస్తే తిరుపతిని భ్రష్టు పట్టించాలి, కనికరం కూడా లేదు. మానవత్వమైన మతం జగన్మోహన్ రెడ్డి చెప్తాడు. ఇదా నీ మానవత్వం, ఇదా నీ వ్యవస్థకున్న ఇంటిగ్రిటీ, ఇదా సాక్షి పేపర్కున్న ఇంటిగ్రిటీ, ఇదా నీ కార్యకర్తలు చివరికి ఇలాంటి దుశ్చర్యలు కూడా పాల్పడతారు. తిరుపతిలో ఉంటున్న ఆలపాటి కోటికి వెంకటేశ్వర స్వామి వారి గురించి ఇసుమెత్త భయం లేదా? నీకు లేదు జగన్, అది అర్థమైపోతుంది. నీకు లేనే లేదు. జరుగుంటే నీకే అంత భయం ఉంటే లాస్ట్ 10 yearsలో లడ్డూలో కల్తీ జరిగేదా? పరకమండి చోరీ, ఇది చిన్న కేసు అని చెప్పి ఆర్బిట్రేట్ చేసి దాన్ని కూర్చుని సివియర్గా మాఫీ చేసే వాళ్ళ షాల్ దగ్గర నుంచి నాణ్యతల్లో డొల్లలు డొస్కులు, టికెట్ల విషయం వదిలేసే. ఇంకా నీకుందా శాంక్టిటీ? నీ కింద ఉన్న కార్యకర్తల గురించి చెప్పడానికి? ఏమండి ప్రతి ఒక్కళ్ళు పాలిటిక్స్లో చేయడం మానేశారండి. ఇప్పుడు డీవియేషన్ టాక్టిక్స్కి ఎవరినైనా వాడేస్తున్నారు, ఆఖరి దేవుణ్ణి వాడేయచ్చు. ఎందుకంటే ఆయన మాట్లాడరు అని నమ్మకం. ఆపద మొక్కుల వాడు, అనాథ రక్షకుడు వెంకటేశ్వర స్వామి వారిని నమ్మిన వాళ్ళకి భయం, కానీ నమ్మని వాళ్ళకి భయం ఎందుకు? ప్రాక్టికల్గా ఇదే కదా పాయింట్. నేను నమ్మితేనే భయం. అమ్మో దేవుడు నన్ను ఏదో చేస్తాడు, దీనికి ఒక పాపం అనేది చుట్టుకుంటుంది. పాపభీతి లేని వాడికి భయం ఎందుకండి? దేవుడు అంటే రెస్పెక్ట్ లేని వాళ్ళకి భయం ఎందుకండి? చట్ట న్యాయం మీద భయం లేని వాళ్ళకి అసలు నమ్మకం లేదు, ఇది మరి నేను చేయలేదని వాళ్ళకి భయం ఉంటుందండి? చెప్పండి ఎవరన్నా. కామన్ సెన్స్ నేను మాట్లాడుతుంది ఈరోజు. ఇలా ఇష్టం వచ్చినట్టు ఒక ప్లేస్లో కొన్ని ప్లేసెస్లో కొన్ని పనులు చేయకూడదు. పబ్లిక్ ఏరియాస్లో స్మోక్ చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజుకి
ఇష్టం వచ్చినట్టు మూగజీవాల బలిచ్చారు చూడండి, అలా కూడా చేయకూడదు. బార్బారిజం అంటారు, ఇది బార్బారిక్ యాక్టివిటీస్. సో తిరుపతిని ఎలాగన్నా చెడు కూడా ఆడుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. తిరుపతి పరిస్థితి ఎలా ఉంటే సామాన్య పరిస్థితులు ఏంటి, ఇది ఆలోచించారు ఎవరన్నా? అంటే భయం భక్తి జనాలపైన ఎప్పుడైతే తగ్గుతుందో, నేనే రాజును అని చెప్పిన అహంభావం పెరుగుతుందో, ఇలాంటి చర్యలకు లీడ్ అవుతుంది. ఏమండి, కాంట్రవర్సీ చేసుకోవచ్చు, పొలిటీషియన్స్ ఉండొచ్చు, విభేదించవచ్చు, ధర్నాలు చేయొచ్చు, దే ఆర్ వేస్ టు ఎక్స్ప్రెస్ యువర్ వాయిస్. బట్ ఇంత నీచంగానా? కొత్త సంవత్సరం మొదలైంది, కొత్త ఆలోచనలు మొదలవుతాయి అనుకున్నాను నేను. ప్రజల దగ్గరికి వస్తా నేను అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. సంక్రాంతి తర్వాత వాట్ ఎవర్. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వస్తారు? ఖాళీ సీసాలు మెడలో వేసుకుని వస్తారా వచ్చేవాళ్ళు? ఎవరన్నా ఖాళీ సీసాలు మెడలో వేసుకొస్తారా? ఈరోజు ఈ బురద చెలుపుకోగలుగుతారా? విత్ ఎవిడెన్సెస్ బయటకు వచ్చిన తర్వాత ఆళ్ళ మనుషులు, సాక్షి మీడియా వాళ్ళు, జగన్ మీడియా వాళ్ళు, వైసీపీ కార్యకర్తలు ఇలాంటి పనులు చేస్తున్నారని బయటకు వచ్చిన తర్వాత ఫేస్ వాల్యూ అనేది ఉంటుందా? లేదు. ఇది కూడా చంద్రబాబు నాయుడు కుట్రైనా? చెప్పండి, చూసే ప్రజలు మీరనే చెప్పాలి కదా. బట్ యాజ్ అన్ అనలైజింగ్, వెన్ ఐఎమ్ అనలైజింగ్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్, నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇదా పరిస్థితి చివరికి? ఇదా రాజకీయం అంటే? ఇంత చిల్లరగా ఉంటుందా? రేపు భావితరాలు పాలిటిక్స్లోకి రావాలంటే వీళ్ళనే ఆదర్శంగా తీసుకుంటే దే విల్ నెవర్ కమ్. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న తరాల భావాలు చాలా మెరుగ్గా ఉన్నాయి, ఇంత దిగజారుడుగా లేవు. ఎవరన్నా వస్తే మేము పాడైపోతాం ఈ రాజకీయాల్లోకి ఎవరు రారు. ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ కింద నుంచుంటున్నారు ఇలా చేసి ప్రతి ఒక్కళ్ళు. అండ్ ఇట్ని ఎంకరేజ్ చేసి జగన్మోహన్ రెడ్డి యూఆర్ స్టాండింగ్ యాజ్ అ వెరీ బ్యాడ్ ఎగ్జాంపుల్ సార్. దిస్ ఇస్ నాట్ రైట్. మీరు కండెమ్ చేయాలి. ఇట్లా బయటకు వచ్చి కనీసం మీ నోటీస్కి వచ్చి లేదనుకోండి, ఇప్పుడు నోటీస్కి వచ్చిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి కండెమ్ చేయండి. వీళ్ళని కూడా బొగ్గలు సవరదీస్తానంటే కుదరదు. జనాలు చూస్తూ ఉన్నారు. వీళ్ళని ఒకే రీతిలో కూర్చుని తప్పేం చేయలేదు, మంచోడివే నువ్వు, నా కోసం చేసావు ఈ పని, నీకు వచ్చిన తర్వాత ఒక వేరుతాడేస్తానంటే జనాలు ఏం చేయాలో తెలియదు. ఎవరి గురించి చెప్తున్నాను అనుకోకండి, మీరు కొండ అయితే ఇంకోటి అనకొండ అయిపోతాడు అక్కడ. సో మీరందరూ కూడా ఇలాంటి పాడు చర్యల మీద మీ ఒపీనియన్స్ ఏంటో కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ నేను కొంచెం ట్రేస్ అవుట్ చేయలేకపోయాను, ఇది పేపర్లో ఇచ్చిన నెంబరే, ఈ నెంబర్కి ఉన్న పేరు ఎవరిది కొంచెం హెల్ప్ అవుట్ చేసి కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియోకి గట్టిగా లైక్స్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెరీ మోర్ ఇంపార్టెంట్ వీడియోస్ తీసుకొచ్చి ఎక్స్పోజ్ చేద్దామని వీఆర్ ట్రయింగ్ వెరీ వెహిమెంట్లీ. That's all for now. Thank you.